ఎస్, ప్రస్తుతం మనం ఒక ఆదివాసీ గూడానికి వచ్చాం. ఇక్కడ మన ఆదివాసీ మిత్రుడు వేటకెళ్ళిండు. చేలు చిలకలు వాళ్ళకి ఉన్న చేలు చిలకలలోకి రాత్రిపూట వేటకెళ్ళిన తర్వాత ఒక 2-3 పక్షులను పట్టుకొచ్చాడు అనమాట వేటాడి. ఇది ఎర్లీ మార్నింగ్ 7 అవుతా ఉంది. ఇప్పుడు మనం ఆదివాసీ గూడెంలో ఉన్నాం. ఆదివాసీలకి పూర్వం నుంచి వేట వాళ్ళ జీవన విధానంలో ఒక భాగం అనమాట. జీవన విధానంలో భాగమైనటువంటి వేటని వేటాడి కొన్ని పక్షులను తీసుకొచ్చారు. అంతా జంతువులను పట్టుకొచ్చుకునేటువంటి సాంప్రదాయం ఉండే, కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు కాబట్టి అడవిలో జంతువులను వేటాడేటువంటి దానికి బంద్ పెట్టేసి మాంసాన్ని ఎక్కడైనా కొనుక్కొని తినే పద్ధతి అయితే ప్రస్తుతం ఉందిలే. కానీ రాత్రిపూట వాళ్ళకున్న చేన్లు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి షికార్కి వెళ్ళారనమాట. షికార్కి వెళ్ళినప్పుడు కొన్ని పక్షులు దొరికినాయి. ఆ పక్షుల్ని బూరు బీకుతూ ఉన్నాడు మనోడు. బూరు బీకేసి శుభ్రం చేస్తూ ఉన్నాడు. శుభ్రం చేసి వంటకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మనకైతే 7 అవుతా ఉంది. ప్రస్తుతం మనకు ఆదివాసీ గూడెంలో ఉన్నాం. ఈ వేటకు వచ్చినటువంటి పక్షుల్ని, వేటాడి తీసుకొచ్చినటువంటి పక్షుల్ని శుభ్రం చేసే దృశ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.